చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేతన్నల ఆర్థిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పిస్తూ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. నేతన్నలకు ఏడాదంతా నిరంతరం పని లభించేలా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నామని, వారి ఉత్పత్తులకు సరైన మద్దతు ధర మరియు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన వివరించారు. చేనేత కార్మికుల ఆర్థిక పురోగతి లక్ష్యంగా కొత్త పథకాలు రాయితీలను సక్రమంగా అందిస్తున్నట్టు తెలిపారు. చేనేత వస్త్రాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ప్రభుత్వం సైతం అధికారులకు సిబ్బందికి చేనేత దుస్తుల్ని ధరించేలా ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం మెల్లవెల్లలా అండగా ఉంటుందని ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల యొక్క ఐక్యత, నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమము, చేతి నిండా పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకునే క్రమంలో జిల్లా కేంద్రంలో నేతన్నకు పూలమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవాన్ని ఇచ్చేటువంటి సందర్భం. తద్వారా ప్రభుత్వం పక్షాన నేను కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పుడే గరిమంగళూరు కూడా వచ్చి పూలమాల సమర్పించి పోయినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా చేతి నిండా పని కల్పించాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిరిసిల్ల ఉన్నటువంటి నేతన్నలు, కార్మికులు, ఆసాములు, యజమానులు, ఇతరత్ర ఎవరైతే రంగం పైన ఆధారపడి ఉన్నారో వారికి సంవత్సరంలో సుమారు 8 మాసాలు పని కల్పించే విధంగా గత సంవత్సరము 6,70,00,000 పైచిలకు మీటర్ల చీరల ఉత్పత్తిని చేసేటువంటి కార్యక్రమం అందివ్వడమే కానీ ఇతరత్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి స్కూళ్ళు యూనిఫామ్కి సంబంధించినటువంటిది కానీ ప్రభుత్వానికి సరఫరా అయ్యేటువంటి గుడ్డను కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలకు పని కల్పించేటువంటి ఇచ్చేటువంటి సందర్భం కానీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ చేతి నిండా పని కల్పించే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 4,50,00,000 మీటర్ల చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా మనం అందించేటువంటి సందర్భంలో నేతన్నలను బలోపేతం చేసేటువంటి సందర్భం. మరో 1,50,00,000 పైగా మీటర్లు కూడా త్వరలోనే ఆర్డర్ ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం అనుకునే సందర్భంలో ఇప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఒకసారి 3,08,00,000 మీటర్లు, మరోసారి 1 కోటి పైచిలకు చీరలు. అదేవిధంగా 3వ విడత కూడా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ నేతన్నలను బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగా థ్రిఫ్ట్ పథకాన్ని పెట్టి కార్మికుడు ఏదైతే పొదుపులో భాగంగా ముందుకు వస్తుందో అంతే స్థాయిలో ప్రభుత్వం కూడా డబ్బును జమ చేస్తూ పొదుపు పథకంలో, థ్రిఫ్ట్ పథకంలో వారికి చేతునిచ్చేటువంటి కార్యక్రమం చేసే కార్యక్రమం